వైఎస్ఆర్సీపీ రెబల్స్కు చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారా? వైఎస్ఆర్సీపీ పార్టీ వద్దనుకున్నటువంటి అభ్యర్థులు మాకెందుకని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారా? ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, వైఎస్ఆర్సీపీ రెబల్స్కి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారా? వైఎస్ఆర్సీపీ వద్దనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, టిక్కెట్లు ఇవ్వని లేకపోతే అసంతృప్తులుగా ఉన్నటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీలోకి వచ్చే ప్రయత్నం జరుగుతుందని, దానికి చంద్రబాబు నాయుడు ససేమిరా అన్నారు అనేది ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్, నిజంగానే వైసీపీ అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో, వైసీపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాడా? మా పార్టీలోకి జాయిన్ చేసుకునే అవకాశం లేదు అంటూ కూడా వార్నింగ్ ఇచ్చాడా అంటే ఏం చెప్తారు సార్? వార్నింగ్ కాదండి, మీరు ఆశలు పెట్టుకోకుండా ఆశావహులు ఎవరు వద్దు, పైగా రెబల్స్ వద్దు, వైఎస్ఆర్సీపీ పార్టీయే వద్దనుకున్న వాళ్ళు మాకెందుకు అంతే కదా అని భావిస్తున్నారా అంటే ఏం చెప్తారు? కరెక్ట్. అది ఎందుకంటే ఇప్పుడు టీడీపీ సింగిల్గా వెళ్ళట్లేదు, జనసేనతో అలయన్స్తో వెళ్తుంది. ఇప్పుడు ఈ మొత్తం స్థానాలు ఏవైతే 175 ఉన్నాయో, ఈ 175 స్థానాలని ఆల్రెడీ టీడీపీ జనసేన అలయన్స్ సమన్వయ కమిటీలు వాళ్ళు కూర్చొని చర్చించుకోవడాలు, ఏ సీటు ఎవరికి ప్రాధాన్యత, ఏ సామాజిక వర్గం సంబంధించింది, ఆ సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపుతారు, అక్కడ ఏ అభ్యర్థి పెడితే మనకి ధీటుగా ఉంటుంది అనే దాని మీదే చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అదే కొలిక్కి రానప్పుడు, ఈ ఆశావహుల విషయమే మనకి తేలినప్పుడు ఇంకా రెబల్స్ ఎందుకు? ఆల్రెడీ అక్కడ నచ్చక బయటకు వచ్చారు. అదే ఒక 2 ఏళ్ళ ముందుటో 3 ఏళ్ళ కిందటో వచ్చి ఉంటే ఆ లెక్క వేరు. ఇప్పుడు ఎలక్షన్స్ ముందు రావడం ఏంటి అంటే, ఆ పదవి అయిపోయింది అక్కడికి, అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు రావాలని ఉద్దేశమా? అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఒకసారి ఎవరైతే వస్తామనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా చూచాయిగా ఈయన ముందే హింట్ ఇచ్చేస్తున్నారు, ఎవరు అవసరం లేదు, మా దగ్గర జనాదరణ అభ్యర్థులు ఉన్నారు అనే సంకేతాలు ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందంటే, మనం రీసెంట్గా చూస్తే మంగళగిరి, గాజువాక, తర్వాత బాలినేని శ్రీనివాస్ గారు, రీసెంట్గా ఇంకో మాజీ మంత్రి కూడా నాకు సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన మాట మీద నిలబడతాను, ఆ పేరు నేను రివీల్ చేసి ప్రస్తుతం ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక మాజీ మంత్రి. నేను నాకు అక్కడ ఆ స్థానంలో నా బదులుగా ఇంకెవరిని పెట్టినా పర్వాలేదు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను, మాకు అల్టిమేట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కావాలన్నట్టుగా ఒక మాజీ మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అది రేపు మోపు కూడా అతని పేరు కూడా బయటకు వస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చూసేశారు. అంటే ఇలాంటి విషయాలు ఇలాగ ఎంత 1 by 1 వస్తున్నప్పుడు వీళ్ళందరి ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందో వాళ్ళకి అర్థమైపోయింది, వైసీపీ పోతుందని కూడా అర్థమైపోయింది. కాబట్టి టీడీపీకి కానీ జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు చంద్రబాబు గారు ఇలా చెప్పడం వల్ల నియోజకవర్గం అభ్యర్థి వాడు అక్కడి నుంచి వస్తున్నాడు రెబల్గా, ఇక్కడ ఒకవేళ చేరితే వాడు ముందు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి వాడికి ప్రాధాన్యత ఇస్తారా టీడీపీ కానీ జనసేన కానీ అనే భయం కూడా వీళ్ళకి కలుగుతుంది కదా. ఆ భయాందోళన పోగొట్టడానికి చంద్రబాబు గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న అభ్యర్థులనే ముందు ఎంపిక చేసుకొని మచ్చిక చేసుకొని, అది కూడా వినూత్నంగా, ఎప్పుడు ఈసారి వినూత్నంగా ఎంపిక ఉంటుంది, అది కూడా అభ్యర్థుల్ని 2 నెలల ముందుగానే ప్రకటించి, అంటే గతంలో అభ్యర్థుల ప్రకటన కొంచెం లేట్ అయ్యేది, ఈసారి మాత్రం అభ్యర్థుల ప్రకటన చాలా తొందరగా వెలువడించే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే నాకు తెలిసి అభ్యర్థులందరూ ఫిక్స్ అయిపోయారని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇటు జనసేన టీడీపీకి అలయన్స్ ఉండబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వాళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకొని ఏ స్థానం నుంచి ఎవరిని పోటీ చేయించబోతున్నాం, ఏ స్థానం నుంచి ఎవరెవరిని పోటీ చేయించే అవకాశం ఉందనేది కూడా డిస్కస్ చేసి ఉంటారు. కాబట్టి వైసీపీ నుంచి ఎవరైతే రెబల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని తీసుకోకూడదు అనేటువంటి ఒక భావనలో చంద్రబాబు నాయుడు ఉన్నారు అనేది వార్త. అది వాస్తవమేనండి. అందుకోసమే ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక రకమైన మీరు అన్నట్టు ఒక వార్నింగ్లా కూడా అనుకోవచ్చు. చూచాయిగా హెచ్చరికలు జారీ చేసినా కూడా, బాబు మాకు మీరేం అవసరం లేదు, మా అభ్యర్థులే మాకు చాలు, మాకు మెజార్టీ మాకు చాలు, మాకున్న ప్రజాదరణ మాకు సరిపోతుంది, మీరొచ్చి మా పార్టీని గెలిపించాల్సిన అవసరం లేదు, మీరొచ్చి మా పార్టీని గెలిపించాల్సిన అవసరం లేదు అన్న సంకేతాలు ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఆల్ అంటే ఫస్ట్ ఫ్రేమ్లో ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో సీనియర్గా, ఇక్కడ ఇటువైపు నాదెండ్ల మనోహర్ గారు కానీ లేదా నాగబాబు గారు కానీ అలాంటి కీలకమైన వ్యక్తులను ఆల్రెడీ కొన్ని స్థానాలకి ఫిక్స్ అనుకున్నారో అది ఫిక్స్. అది ఇక్కడ టీడీపీ వైపు కూడా ఎవరెవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నారో, అచ్చెన్నాయుడు గారు అలాంటి వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ కొన్ని స్థానాలు ఫిక్స్ అయిపోయాయి. మిగతా కొన్ని డౌటెడ్గా ఉన్న స్థానాల వరకు టీడీపీకి ఇవ్వాలా జనసేనకి ఇవ్వాలా అనేది ఇంకా డిసైడ్ అవుతుంది. అది కూడా ఆ డిసైడ్లో కూడా వినూత్నంగా ఉండబోతుందని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇటు జనసేన వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఉండాలి, అటు టీడీపీ
శ్రేణులు కూడా సాటిస్ఫై ఉండేలాగా ఆ అభ్యర్థుల ఎంపిక అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండబోతుంది అన్నట్టుగా కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఓకే జగదేవ్ గారు, అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే టీడీపీ వైపు చూస్తున్నారో, వాళ్ళ చూపు టీడీపీపై పడిందో వాళ్ళందరికీ కూడా భంగపాటు తప్పదా అంటే ఏం చెప్తారు? ఇక అంటే ఆల్మోస్ట్ ఆల్ భంగపాటు తప్పదండి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో కూడా ఆయన ఏం చెప్పారంటే, ఈసారి అభ్యర్థులు ముందుగానే ప్రకటిస్తాం, ఆ అభ్యర్థులు కూడా వినూత్నంగా ఉండబోతుంది, ఆ అభ్యర్థులు కూడా ఇరు వర్గాలకి, టీడీపీ జనసేన 2 శ్రేణులకు కూడా ఆమోదయోగ్యంగానే ఉంటుంది. ఎవరైతే రెబల్స్ వచ్చారో వాళ్ళకి చివరి ప్రయారిటీగా ఇచ్చారు. మరీ మంచి క్రేజ్ ఉండి అక్కడ మరి సరిగ్గా ప్రభుత్వంలో ఉండి కూడా సరిగ్గా ప్రజలకు సేవ చేయలేక, సరిగ్గా ప్రజలకు అందుబాటులో లేకపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే, అంటే స్వతహాగా సేవ చేయాలన్నా అధినేత వల్ల, ముఖ్యమంత్రి వల్ల సరిగ్గా సేవ చేయలేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అటువంటి గుడ్ విల్ ఉన్న వాళ్ళని అప్పుడు లాస్ట్ ప్రయారిటీ కింద ఆలోచిద్దామన్నట్టుగా చెప్పారు తప్ప, మొదటి 3 స్థానాల వరకు కూడా ఇక్కడ టీడీపీ జనసేన శ్రేణులకే ఇంపార్టెన్స్ ఇస్తూ వినూత్నంగా మంచి అభ్యర్థుల్ని ఖచ్చితంగా టీడీపీ జనసేన అలయన్సే గవర్నమెంట్ ఫామ్ చేసేలాగే అభ్యర్థుల ఎంపిక ఉండబోతుంది. అది ముందుగానే ప్రకటించడం వల్ల కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఆశావహులు కానీ లేదంటే అదే రెబల్స్ ఎవరైతే ఉంటారో ఆశావహులుగా, అంటే జంపు జలానీలు ఇటువైపు రావాలనుకుంటారో వాళ్ళందరికీ చూచాయిగా చెప్పకనే చెప్పినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంగళగిరి స్థానం అనుకోండి, ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు వచ్చేసారు, సో అక్కడ ఆల్రెడీ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థిని ప్రకటించారు అనుకున్నాం, లేదంటే లోకేష్ గారికి ఆ స్థానం కేటాయించారు అనుకోండి, ఇప్పుడు ఆయన ఇంకెక్కడి నుంచి వస్తారు? ఆయన ఇంకా ఆశ పెట్టుకోడు కదా, ఆల్రెడీ లోకేష్ గారికి ఈ సీట్ డిక్లేర్ చేశారు కాబట్టి ఇంకా నాకెవరు అని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మంచిగా వైరం లేకుండానే మంచిగా వాళ్ళకి అభ్యర్థులకు చెప్పినట్టు కూడా అవుతుంది. ఒకవేళ వచ్చి జాయిన్ అయితే అవనండి సభ్యత్వం తీసుకుంటారు, తర్వాత బాగా ఉంటే కనుక ర్యాపో ఫ్యూచర్లో నామినేటెడ్ పోస్టులు కానీ ఇంకా ఫర్దర్గా ఇంక దేనికైనా అప్పుడు ఇంకా మంగళగిరి మున్సిపాలిటీ అలాంటి వాటికి చైర్మన్ పదవులు వాటికి కేటాయించే అవకాశం ఉంటుంది. అంటే మరీ వాళ్ళ బిహేవియర్ బాగానే ఉంది, లేదంటే ఇక్కడ ప్రతిపక్షాలతో దుయ్యుబట్టడము, మరీ చీప్గా మాట్లాడడం కాని వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అటువంటి వాళ్ళని తీసుకునే ఛాన్స్ లాస్ట్ ప్రయారిటీ కింద ఇచ్చేలాగా కనిపిస్తుంది. జగదేవ్ గారు, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీగా రఘురామ కృష్ణరాజు గారికి పేరుంది. అలాగే నెల్లూరు జిల్లాకి వెళ్ళేసరికి వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఆనంకి సంబంధించి వీళ్ళిద్దరు పేర్లు కూడా వినపడుతున్న నేపథ్యంలో వీళ్ళకి టికెట్లు ఇచ్చే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు రాబోతున్న ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు? అవకాశం ఉందండి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్ ముందు 2-3 నెలలుగా రిజైన్ చేసి వచ్చేవాళ్ళు కాదుగా. ముందుగా ఇంకా ఎలక్షన్స్ సరే నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ పోతుంది కాబట్టి జంప్ జలానీగా వచ్చేవాళ్ళు కాదు కదా. ముందు నుంచే వాళ్ళు ప్రభుత్వం పద్ధతి నచ్చక, ప్రభుత్వంలో పథకాలు నచ్చక, అక్కడ అధినేత యొక్క ప్రిన్సిపల్స్ అనేవి వాళ్ళు ఇమడలేక అందులో బయటకు వచ్చేసారు. ముందుగానే వచ్చేసి పరోక్షంగా టీడీపీకి ఫేవర్గా ఉంటున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు కలుపుకోవచ్చు. అదే కదా ఇక్కడ లాస్ట్ పాయింట్ నేను చెప్పింది, వాళ్ళ బిహేవియర్ బాగుండి వాళ్ళు ప్రతిపక్షాలని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా ఉన్న వాళ్ళని, ఎవరైతే పద్ధతిగా ఉన్నారో, ఎవరైతే టీడీపీకి సయోధ్యగా ఉన్నారో అటువంటి వాళ్ళు ఇస్తామని చెప్పారంటే కొన్ని రేర్ కేసుల్లో మీరు చెప్పినట్టుగా నర్సాపురం కానీ నెల్లూరు సంబంధించి అలాంటి నియోజకవర్గాల్లో కానీ వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది, ఇస్తారు కూడా. అలా కలుపుకుని వెళ్ళకపోతే మళ్ళీ రాజకీయాల్లో అనేది సాధ్యం కాదు. ఓకే, రాజకీయాల్లో కొంత శత్రుత్వం ఉంటుంది, వాళ్ళు కూడా శాశ్వత శత్రుత్వం ఉండదు, శాశ్వత మిత్రుత్వం ఉండదు. కాబట్టి మళ్ళీ అటువంటి వ్యక్తులు ముందుగా బయటకు వచ్చే వ్యక్తులు మాత్రం కలుపుకుపోవచ్చు, వాళ్ళకి సీట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే ఓకే జగదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.